హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో బండి సంజయ్ వాళ్ళ కుమారుడి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైందండి. ఇక్కడ నేను వెరీ క్లియర్గా ఒకటి చెప్తున్నానండి. ఎవరిది తప్పు, ఎవరిది రైటు, ఎవరు ప్రేరేపించారు, ఇదేదో రాజకీయ నేపథ్యం ఉందా, వెనకల నుంచి ఎవరో మోసం చేస్తున్నారా, బండి సంజయ్ని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని చేస్తున్నారా, లేకపోతే నిజంగా జరిగిందా, ఇవన్నీ కూడా కోర్టులు లేకపోతే పోలీసులు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. కానీ ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా లేదా అన్నదే ఇక్కడ ప్రశ్న. నా టాపిక్ వచ్చేసండి, ఒక పిల్లగాడు తప్పు చేశాడా చెయ్యలేదా అన్నది ఒకటైతే, ఇక్కడ మరీ ముఖ్యంగా ఈ కేసు ఎందుకు జటిలమంటే, ఒక 16 ఏళ్ల బాలిక ఇందులో అంటే ఈ కేసులో ముడిపడి ఉంది. అందుకోసమే ఇది జటిలమైంది. అండ్ ట్రాప్ చేశారు అది ఇదంటే నేను ఒకటే చెప్తానండి, నీ బుద్ధి ఎక్కడికి పోయింది, నీ బుద్ధి ఎక్కడికి పోయింది. ఇప్పుడు మనం చదువుకునేది అందుకే అండి. మనం చదువుకొని మనం సమాజంలో ఉన్నతమైన వ్యక్తులుగా నిలబడతామా లేదా అని నిర్ణయించేది మన నడవడిక. మన చదువు మనకు నడవడిక నేర్పించాలి. ఇప్పుడు నువ్వు తప్పు చేసావా చెయ్యలేదా, హనీ ట్రాపా కాదా ఎన్ని పక్కన పెడదాం, కానీ నీ బుద్ధి ఎక్కడికి పోయింది. నేను అనేది బండి సంజయ్ కొడుక ఇంకొకటి కాదు, నీ బుద్ధి ఎక్కడికి పోయింది. నా వరకు నేను చెప్పేది ఏంటంటే, ఎవరు తప్పు చేశారు ఎవరు రైట్ చేశారో నాకు తెలియదు. నేను నిర్ణయాలు తీసుకొని ప్రజల మీద నా అభిప్రాయం రుద్దాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు, మాకు వేరే పార్టీ వాళ్ళు, మాకు అపోజిషన్ వాళ్ళు, లేకపోతే మాకు వాళ్ళకు సంబంధం లేదు కాబట్టి నేను ఈజీగా బురదలేసి నేను సమాజంలో గొప్పవాడిగా నేను చలామణి అవుతానే ఉద్దేశం నాకు లేదు. అది ఉండకూడదు కూడా. ఎందుకంటే తప్పెవరిది ఒప్పెవరిది నిర్ణయించడానికి వ్యవస్థలు ఉన్నాయి. వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తే న్యాయం జరుగుతుంది ఎవరికైనా అన్నది నా ఒపీనియన్ అండి. ఇప్పుడు ఒక మంత్రి కొడుకు కాబట్టి కేసు పెట్టి 4 రోజులైతేనే కానీ అతన్ని అరెస్ట్ చేయలేదు, అతిగతి లేదని చెప్పేసి సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. దాని మీద మనం మాట్లాడచ్చు. ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం లే. నా ఉద్దేశం ప్రకారం పిలిచి విచారించాలి, లేకపోతే కౌన్సిలింగ్ ఇవ్వాలి, లేకపోతే వాట్ ఎవర్ లీగల్గా ఏమేమి ఉన్నాయో అవి చేయాలి. వ్యవస్థలు పకడ్బందీగా ఉంటే, సిస్టమ్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటే, ఈరోజు ప్రదీప్ ఆ పొజిషన్లో ఉండొచ్చు, రేపొద్దున ఇంకొకరు ఉండొచ్చు, ఎల్లుండి ఇంకొకరు ఉండొచ్చు. కానీ వాళ్లకు వ్యవస్థలో ఏమున్నాయి వాటిని పాటించాలనే ఒక ఇంగిత జ్ఞానం, ఒక కమిట్మెంట్ ఉంటే దేశం చక్కగా ఉంటుందండి. నా పాయింట్ అది. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, సాయి ధరమ్ తేజ్ అని, సేఫ్ హ్యాండ్స్ అని బాగా పాపులర్ అయ్యాడు. అతను ఇంతకుముందు ఒక పిల్లగాడు, ఒక యూట్యూబరు, ఏదో ఒక తండ్రి ఒక కూతుర్ని ఇట్లా బెల్ట్ తీసుకొని ఇట్లా ఉయ్యాల్లాగా ఊపుతుంటే ఏదో మాట్లాడాడు. తప్పే, ఎవరు మాట్లాడకూడదు. సెన్సేషనలిజం పేరుతో కొన్నిసార్లు వాళ్ళకు ఎక్కడ గిరి గీసుకోవాలో వాళ్ళకి తెలీదు. ఆ తండ్రి ఆ పాప ఉండేది నాకు తెలిసి అమెరికాలో, నాకు గుర్తుండి చెప్తానండి, అమెరికాలో ఉంటారు అనుకుంటా. ఆ వీడియో ఏదో సోషల్ మీడియాలో అది వైరల్ అయితే, అంటే ఆ తండ్రి ఏం చేస్తాడు, ఇంటికి వస్తానే పాపను ఇట్లా గట్టిగా సీరియస్గా చూసి నిన్ను కొడతాన్నట్లు బెల్ట్ తీస్తాడు. తీసి దామ్మ అని చెప్పి దాన్నే ఉయ్యాల్లాగా ఊపుతాడు. సో అది వైరల్ అయింది వీడియో. వాటిని కామెంట్ చేసుకుంటూ ఒక 4 పిల్లగాళ్ళు కూర్చొని ఒకడు తప్పు మాట్లాడాడు. తప్పే. దానికి చట్టపరంగా ఏదైతే శిక్షలు వేయాలనో ఆ శిక్షలు వేయచ్చు. కానీ ఆ రోజు సాయి ధరమ్ తేజ్ దాని గురించి విపరీతంగా గగ్గోలు పెడుతూ, నా ఉద్దేశం ఏంటంటే అండి, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా అనిపించింది నాకు ఆ రోజు. అందరూ కూడా ఆ రోజు అంటే జనాలు ఎట్లా క్యారీ అవుతారన్న దానికి చక్కటి ఉదాహరణ. ఆ రోజు నేను వీడియో చేసి, ఏం తప్పే, వాడికి కౌన్సిలింగ్ ఇవ్వడమో వాడికి అన్న నువ్వు గమ్మునుడన్నా ఈ విషయం మీద మాట్లాడకు, వాడు చాలా చెడ్డగా మాట్లాడాడు అది అంటే. ఒక సెలబ్రిటీ ఏదైనా ఒక మాట మాట్లాడితే దాని తీవ్రత పెరుగుతుంది, ఇంటెన్సిటీ పెరుగుతుంది. పెరిగిపోయి వాడు ఆ మాట అన్నందుకు వాడు ఏ పిల్లను ఏమీ చేయలేదు. అంటే ఏంది, పోయి ఎవరిని ఎత్తుకొని పోలే, లేకపోతే ఏ తప్పు పని చేయలే, ఒక మాట అన్నాడు, వాడిని నెలల తరబడి జైల్లో పెట్టించాడు. దానికి పెద్ద ఈడు మళ్ళీ పేరు తెచ్చుకుంటూ ఎవరు ఈ సాయి ధరమ్ తేజ్ అనేవాడు దానికోసం మళ్ళీ ఒక క్రెడిట్ తీసుకొని రేవంత్ రెడ్డిని కలిసి, రేవంత్ రెడ్డి గారు మీరు యాక్షన్ తీసుకోండి అంటే రేవంత్ రెడ్డి వెంటనే అరెస్ట్ చేయించి నెలలు జైల్లో పెట్టించారు. ఓకే, చట్ట ప్రకారం అది కరెక్ట్ అయితే మనమేం మాట్లాడడానికి లేదు. కానీ అలా ఎవరు కూడా మాట్లాడకూడదు. నేను ఖరాఖండిగా చెప్తా, ఎవ్వరు కూడా మాట్లాడకూడదు.
కానీ ఆ రోజు అంతగా ఎందుకు రియాక్ట్ అయినాడు అన్నది నాకు ఆశ్చర్యం వేసింది. ఎవరు? ఈ సాయి ధరమ్ తేజ్ అనేవారు. అప్పట్లో ఆ యూట్యూబర్‌కి నాకు తెలిసి వేలల్లో ఫాలోవర్స్ ఉంటారేమో. ఆ విషయాన్ని సాయి ధరమ్ తేజ్ వెలుగులోకి తేకపోతే అది అసలు వెలుగులోకి వచ్చేది కాదు. కానీ ఎందుకంత రియాక్ట్ అయినాడంటే ఏమన్నా నాకు తెలిసి, అది కూడా నాకు కరాఖండిగా తెలీదు. వ్యక్తిగతంగా ఏమన్నా కక్ష ఉందో, వ్యక్తిగతంగా వాడంటే ఇష్టం లేదో సంథింగ్ జరిగింది, రియాక్ట్ అయ్యాడు. మరి ఈ రోజు ఎందుకు స్పందించడం లేదు సాయి ధరమ్ తేజ్? నేను మళ్ళా సాయి ధరమ్ తేజ్‌ను బయటకు వచ్చేసి బండి సంజయ్ కొడుకుది తప్పు అనమని నేను అనట్లే. ఎందుకు స్పందించట్లేదు? ఆ రోజు నువ్వే స్వయంగా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చి వాడిని ఇలా చేయాలి, అలా చేయాలని వాడిని నెలల తరబడి జైల్లో పెట్టించరే. ఈరోజు మరి కనీసం నువ్వు ఒక ట్వీట్ పెట్టినావా? సాయి ధరమ్ తేజ్ని అడుగుతున్నా, నువ్వు ట్వీట్ పెట్టినావా? లేదు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డబ్బు హోదాను బట్టి ఎమోషన్స్ మారతాయి. ఈ సినిమా యాక్టర్లకు డబ్బు హోదాను బట్టి ఎమోషన్స్ మారుతాయి. హ్యాట్స్ ఆఫ్ టు మంచు మనోజ్. మంచు మనోజ్ ఒక్కడే సినిమా ఇండస్ట్రీలో స్పందించడు. తొందరగా న్యాయం చేయండి అని స్పందించడు. కానీ సాయి ధరమ్ తేజ్ అనేవాడు సేఫ్ హ్యాండ్స్ గురించి మాట్లాడేవాడు, స్పందనే లేదు, మాట్లాడే లేదు. ఒకటి అర్థం చేసుకోండి రాష్ట్ర ప్రజలందరూ కూడా, డబ్బు హోదా ఉంటే అన్నీ మారిపోతాయి వీళ్ళకి, ఈ సినిమా యాక్టర్లకి. నేను అందరినీ కూడా అనలేండి, సాయి ధరమ్ తేజ్ని అంటున్నా. స్పందన ఇది అబ్బా, ఇది స్పందన ఇది. నేనేమి బండి సంజయ్ కొడుకుని తిట్టి నువ్వే నిర్ణయాలు తీసుకున్నట్లే, కానీ త్వరగా న్యాయం చేయండి అని అడగాలి కదా. ఇంతవరకు లేదు. అంటే మళ్ళీ మనకెందుకు వచ్చిన రిస్కులే, మనం సేఫ్గా ఉందాం. వాడి యూట్యూబర్ గడ ఒకటి చిన్నోడు, చిన్న పిల్లగాడు, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం, వాడిని వాడుకుంటే మరి వ్యక్తిగత కక్ష ఉందో ఏముందో నాకు అనిపించేది ఏంటంటే, అది వ్యక్తిగత కక్షతోనే అతను అంత చేసాడు సాయి ధరమ్ తేజ్ అనిపిస్తుంది. కానీ దానికి మళ్ళీ మైలేజ్ తెచ్చుకోవడము, పోయి రేవంత్ రెడ్డిని కలవడము, నేను ఒక సంఘ సంస్కర్తని బిల్డప్ ఇచ్చుకోవడము, ఓ అమ్మ హంగామా మామూలుగా లేదు ఆ రోజు, మామూలుగా లేదు. నాకు సాయి ధరమ్ తేజ్కి నేను ఒకసారి ఈ ఎక్కడో నాకు తెలిసి తణుకులో అనుకుంటా, తణుకులో ప్లేట్లు శుభ్రంగా కడగకపోతే నేను ఒక మెసేజ్ పెట్టా 2024లో. సేఫ్ హ్యాండ్స్ ఎక్కడ, ఈ ప్లేట్లు ఇంత అపరిశుభ్రంగా ఉన్నాయి, ఎక్కడ అన్నా క్యాంటీన్లో వాళ్ళు సరిగా కడగట్లేదు అంటే, డాక్టర్ గారు మీరు ఎక్కడ ఉంటాడని సాయి ధరమ్ తేజ్ రిప్లై పెట్టాడు. నేను ఎక్కడుంటానో నా బయోలో ఉంది, నా గురించి దేనికి బాసు అంటే, ఓకే మీకు ఎగ్ పఫ్స్ తినలేదా, ఎగ్ పఫ్స్ బిల్లు కట్టలేదా, అది అని చెప్పేసి వెటకారంగా మాట్లాడు. నేను ఆ రోజే మెన్షన్ చేశాను. ఆ రోజే నా పోస్ట్లో నేను ఏం పెట్టానంటే, నేను ఎగ్ పఫ్స్ నేను కొనుక్కోగలను, అలాగే ఎవరికి ఇవ్వాలి, ఏ పిల్లలకి ఇవ్వాలనేది కూడా నేను ఆలోచించి ఇస్తాను. చిన్న పిల్లలతో రొమాంటిక్ సీన్లలో నటింపజేయడం అవన్నీ మాకు తెలియదు లేబ్బా అని చెప్పాను. ఎందుకు చెప్పాను? ఉప్పెన సినిమాలో ఒక పడవ పాట ఉంటుంది. ఆ పడవ పాటలో హీరో హీరోయిన్లు చాలా క్లోజ్గా ఉంటారు. ఆ పాట షూటింగ్ చేసేటప్పటికి ఆ హీరోయిన్కి ఖచ్చితంగా 18 ఏళ్ల లోపే వయస్సు. ఎందుకంటే ఆ సినిమా 2021లో రిలీజ్ అయింది. దానికంటే ముందు 2020లోనో ఆ పాట షూటింగ్ జరిగింటుంది. ఆ హీరోయిన్ పుట్టింది మనం వికీపీడియా చూస్తే తెలుస్తుంది 2003లో. సో 16-17 ఏళ్ళు ఆ పాపకు, ఆ హీరోయిన్కి. మీరు ఎట్లా చేసినారు ఆ రోజు? ఆ సినిమాలో మీరు ఎట్లా ఆ అమ్మాయితో అటువంటి దృశ్యాలు చేయించారు? అది కూడా తప్పే అండి, అది కూడా తప్పే. కానీ డబ్బు హోదా ఉంటే చెల్లుబాటు అయితే. ఒక్క విషయం అయితే నేను చెప్పదలుచుకున్నాను అండి. ఒక పేదవాడైతే వాడికి విలువ లేదు, వాడికి న్యాయం చేయాల్సిన అవసరం లేదు, వాడెంత. అదే డబ్బున్నోడైతే చట్టాలని లేకపోతే పోలీస్ వ్యవస్థల్ని మేము కంట్రోల్లో పెట్టుకుంటాం, మేము బయటపడతాం అనుకోవడం, ఇంకా అది దేశం ఇంకొక 50 ఏళ్ళు కాదు కదా, 100 ఏళ్ళున్న అది అభివృద్ధి చెందిన దేశం కానే కాదండి, కానే కాదు. ఏదో ఆకాశ హర్మ్యాలు వచ్చి ఒక 3 కంపెనీలు వచ్చి అదొచ్చి ఇదొచ్చి అభివృద్ధి అనుకుంటే ఇంకా దానికంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. మనిషికి న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలిగిన రోజే డబ్బు, హోదా, పరపతి, పరిచయాలు ఇవేమీ అవసరం లేకోకుండా తప్పును తప్పులాగా చూడగలిగిన రోజు, ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుంది అనుకున్న రోజు, ఆ రోజు నిజమైన అభివృద్ధి జరిగినట్టండి. రాసి పెట్టుకోండి. అది మన దేశంలో జరుగుతుందా జరగదా అంటే నేను ఎవరిని కించపరచను. అంటే ఏంది, మన వాళ్ళది తప్పు అనను, ఒప్పు అనను. పరిస్థితులను చూస్తే మనకే అర్థమవుతుంది, జరుగుతున్న పరిణామాలను గమనిస్తే మనకే అర్థమవుతుంది. ప్రతిదానికి సాయి ధరమ్ తేజ్ రియాక్ట్ అవ్వాలన్నా, ఆయనకేం పని లేదా అంటే దానికి కూడా నేనేం కాదన్ను, ప్రతిదానికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఖచ్చితంగా దేనికి రియాక్ట్ అవుతారు, దేనికి ఓ పేరు తెచ్చుకొని ఓ ఊరేగి సంఘ సంస్కృతిని అని చెప్పుకుంటారు, దేనికి మౌనంగా ఉంటారన్నది మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచన అయితే చేయాలి కదండి.
స్పందించడం, స్పందించకపోవడం వాళ్ళ ఇష్టం. కానీ ఎందుకు స్పందించలేదు అని అడిగే హక్కు ప్రతి భారతీయుడికి ఉంటది. ఆ విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ టైమ్ సెన్సేషనలిజం కోసం ఎవరు ఏ పనులు చేయరు. చట్టాలు స్ట్రిక్ట్‌గా ఉండి అవి స్ట్రిక్టే, మన దేశంలో చట్టాలు స్ట్రిక్ట్ ఉంటాయి. కానీ వాటిని చేతుల్లోకి తీసుకుంటారు కొంతమంది డబ్బున్నోళ్ళు, పరపతున్నోళ్ళు, లేనోడు బకరాయితడు. ఆ పరిస్థితి మారాలని నేను అంటున్నా. అండ్ ఆల్సో ఒక సెలబ్రిటీ ఏదో చిన్న విషయాన్ని తీసుకున్నాడని మనము గూడా గొర్రెల్లాగా అబ్బా! వాడు చెప్పినాడు ఇది చాలా ఘోరమైన విషయం అని పోకూడదు. నేను ఆ రోజు ఆ యూట్యూబర్ విషయంలో గూడా అదే చెప్పా. కానీ అందరూ నన్ను గూడా విమర్శించారు. అన్న ఈ విషయం పైన నువ్వు వాడికి సపోర్ట్, నేను వాడికి సపోర్ట్ చేయట్లే. వాడికి సపోర్ట్ చేయట్లే. ఒక సెలబ్రిటీ చెప్పినాడని దాన్ని తీవ్రమైన అంశంగా పరిగణించాల్సిన అవసరం లేదు. వాడు తప్పు చేసినాడు. నేను చెప్తున్నా కదా! అట్లా మాట్లాడకూడదు. చట్ట ప్రకారం ఏదుంటే అది చేయండి. ఈ రోజు కూడా ఒకటే చెప్తున్నా. చట్ట ప్రకారం ఏదుంటే అది చేయండి. నేను మొన్న ఒక వీడియో చేసి ఈరోజు చేస్తున్నా. బండి సంజయ్ కొడుకుది తప్ప ఒప్ప అని కూడా నేను మాట్లాడను. ఎందుకంటే నేను కాదు జడ్జిని, నేను కాదు పోలీస్‌ని. కానీ ఇటువంటివి జరగకూడదు అనేది నా భావన. ఈ రోజైనా, ఆ రోజైనా. కానీ ఆ రోజు సాయి ధరమ్ తేజ్ స్పందన చూడండి. ఓరిని పాసుగులంగా నీకంటే సంఘ సంస్కర్త లేనంత బిల్డప్ ఇచ్చినాడు. మరి ఈరోజు మౌనంగా ఉన్నాడు. ఏ డబ్బు, హోదా నిన్ను భయపెడుతున్నాయా? ఒక మంత్రి కొడుకు కదా మనం మాట్లాడకూడదు. ఆ రోజు యూట్యూబర్ కదా, వాడు పిల్ల బచ్చగాడు, వాడి మీద ఏమైనా మాట్లాడొచ్చు అనుకుంటున్నావా సాయి ధరమ్ తేజ్? సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా చెప్పాలి.